హే స్పైసీ కోడర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ సోస్ కర్డ్. నేను మీ జాను. ఇవాళ మనం ఈజీగా ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్, ఉప్పు పసుపు వేసుకొని కడిగి వాష్ చేసుకోవాలండి. దానికి ఉన్న బ్లాక్ కలర్ వెయిన్స్ కూడా తీసేసుకోవాలి. 2 ఆనియన్స్, 2 to 3 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, సరిపడా ఆయిల్, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్, లవంగాలు, చెక్క, మిరియాలు, ఉప్పు, కారం, పసుపు. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తరుక్కొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. కొంచెం లోతుగా ఉండేటట్టు చూసుకోండి. ఆ తర్వాత కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. సరిపడా ఆయిల్, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇప్పుడు చెక్క, లవంగ, మిరియాలు వేసుకొని కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసి బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం ఇప్పుడే వేసేసుకుంటామండి. కారం ఇవి అడుగంటకుండా మంచిగా వేయించుకోవాలి. ఈ ఉప్పు, కారం, పసుపు బాగా వేగాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలండి. ప్రాన్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. వెనకాల ఉన్న వెయిన్స్ అస్సలు తినకూడదండి, బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, అది హెల్త్కి మంచిది కాదంటారు. సో ఖచ్చితంగా అవి తీసేసి క్లీన్ చేయాలి. క్లీన్ చేసుకున్న తర్వాత కర్రీలో వేసుకోవచ్చు. ఎప్పుడైనా ప్రాన్స్ ఫ్రెష్గా తెచ్చుకొని వండుకున్నప్పుడే చాలా రుచిగా ఉంటాయండి. కాబట్టి మ్యాక్సిమం ఫ్రెష్గా తెచ్చుకున్న ప్రాన్స్ యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసి అలా ఒక 5 to 10 minutes సిమ్లో వదిలేయండి. ప్రాన్స్ నుంచి వాటర్ బయటికి ఊరుతాయి. ఇక్కడ నేను చూపించినట్టు వాటర్ బయటికి ఊరుతాయి అన్నమాట. అందులో నుంచి ఊరిన నీళ్ళే సరిపోతాయండి. అసలైతే నేను కొంచెం గ్రేవీగా ఉంటే ఇష్టపడతాను, అందుకే 1/2 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు, అది కంప్లీట్లీ ఆప్షనల్. ఇది మంచిగా ఉడికాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా ముక్క ఉడకనివ్వాలి. మరి ఈ ప్రాన్స్ ఎక్కువసేపు ఉడకపెడితే రబ్బర్లా అయిపోతాయండి. రబ్బర్లా ఉడికితే తినడానికి అస్సలు బాగోదండి. కాబట్టి మధ్య మధ్యలో చూస్తూ ముక్క ఉడికిందో లేదో చెక్ చేస్తూ ఉండాలి. ఎక్కువసేపు ఉడకపెడితే ఖచ్చితంగా ప్రాన్స్ రబ్బర్లా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆయిల్ పైకి తేలాక పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 3 minutes సిమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ప్రాన్స్ మంచిగా ఉడికిందనుకుంటే కొత్తిమీర వేసి దింపేయండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ క్విక్ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది ఎంత ఈజీ రెసిపీ అంటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి మీరు ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఈ ప్రాన్స్ కర్రీ ట్రై చేసి ఖచ్చితంగా ఎలా ఉందో నాకు చెప్తారు కదా. మరి మళ్ళీ కలుద్దామా నెక్స్ట్ వీడియోలో. బాయ్.